పుష్ప 2 మూవీ ఇప్పుడే సినిమా చూశాను. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకు నచ్చిందో నేను చెప్పే ముందు ఈ సినిమా కోసం సుకుమార్ గారైతే ప్రాణం పెట్టేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ గారైతే తన బెస్ట్ పర్ఫార్మెన్స్‌ని ఇచ్చారు. 'గంగోత్రిలోని' ఎప్పుడో ఒక లేడీ గెటప్ వేసినందుకు చాలామంది ట్రోల్స్ అయితే చేశారు. అలాంటిదే ఇప్పుడు అదే క్యారెక్టర్స్‌ని ఒక మాస్ క్యారెక్టర్ తోటి మళ్ళీ ఈ సినిమాలోనే చూపించారు. లేడీ గెటప్ వేసి ఒక ఫైట్ సీన్ పెట్టడం, ఆ ఫైట్ సీన్‌కి వచ్చే బీజీఎం అయితే ఇంకా చాలా బాగుంది. ఈ సినిమాలోని ప్లస్ పాయింట్లు ఏంటంటే 2 ఫైట్ సీన్స్ ఉంటాయి. అలాగే పబ్లిక్‌లోని ఇప్పుడు జరుగుతున్న లేడీస్ మీద జరుగుతున్న రేప్ కేసెస్ కానీ, లేదంటే మర్డర్స్ కానీ వాటి కోసం కూడా చిన్నది టచ్ చేస్తూ ఒక సోషల్ మెసేజ్ అయితే పంపించారు. ఇంకా 'పుష్ప 2'లోనైతే నార్మల్గా ఏదైనా సీక్వెల్స్ అంటేనే మనకు తెలుసు. ఒక పార్ట్ 1లోనే ఏదైతే జరిగిందో దాని తర్వాత ఏం జరిగిందో మనకు తెలీదు. అలాంటివన్నిటిని చూపించడానికి 'పుష్ప 2' మూవీ కూడా వచ్చింది. సేమ్ 'పుష్ప 1'లోని ఏం జరిగింది, ఎక్కడితోటి ఆగిపోయింది, 'పుష్పలోని' ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నిటిని 'పుష్ప 2'లోని క్లియర్గా చూపించేశారు. ఇంకా 'పుష్ప 2' స్టోరీ వస్తే ఒక కూలీ దగ్గర నుండి నేషనల్ స్మగ్లర్గా ఎలాగ ఎదిగాడు అన్నదే 'పుష్ప 2' మూవీ మొత్తం కూడా. ఇంకా డిఎస్పి ఇచ్చిన మ్యూజిక్ అయితే 'పుష్ప 2'కి వేరే లెవెల్. బీజిఎం బాగుంది, పాటలు బాగున్నాయి, అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఫైట్ సీక్వెన్సెస్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగుంది. ఇంకా అల్లు అర్జున్ యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్న కూడా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. రిమైనింగ్ యాక్టర్స్ ఓకే. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ తను అనుకున్నది మాత్రం ఎక్కడా బోర్ కొట్టలేదు సినిమాలోని. కానీ ఒక మైనస్ పాయింట్ అయితే ఉన్నది. ఆ మైనస్ పాయింట్ ఏంటంటే విలనిజం చాలా దారుణంగా చూపించారు. విలనిజం ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగున్నది. ఎనీవే ఈ సినిమాకి 5కి 3.5 రేటింగ్ అవ్వచ్చు. సినిమా అయితే బాగుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.